విజయవాడ నగర ప్రజలకి బుడమేరు ముంపు తొలగిపోబోతా ఉంది. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే విజయవాడకి వచ్చిన వరదల్లో 3 లక్షల మంది 15 రోజుల పాటు వరదలో మునిగి కంపు పట్టిపోయారు. దాదాపు 38 కార్పొరేటర్ల పరిధిలోని సిటీ మొత్తం 6 లక్షల నివాస ప్రాంతాలు ఫస్ట్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయినాయి. పై ఫ్లోర్లలో ఉండేవాళ్ళు మునగకపోయినా విద్యుత్ పోయింది, తాగడానికి మంచినీరు లేదు, ఇంట్లో నుంచి దిగి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు. ప్రతి రోడ్డు మీద 6 అడుగుల నీరు నిలిచింది. బుడమేరు పొంగింది, గండిపడింది, విజయవాడ నగరం సగం పైగా మునిగిపోయింది. ఇక ఈ బుడమేరు నుంచి పోలవరం కాలువ ద్వారా కృష్ణానదిలోకి నీటిని మళ్లించే ప్రాంతంలో గండి పడడంతో మొత్తం నీరంతా విజయవాడ మేరకు వచ్చింది. సరే, ఆ గండి పూడ్చారు. ఆ ప్రవాహ వేగం 30,000 క్యూసెక్లు వచ్చినా కూడా కృష్ణానదిలో కలిపే విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. తాజాగా బుడమేరులో ఎనకేపాడు వద్ద ఉన్నటువంటి యూటీ 4,000 క్యూసెక్ల కెపాసిటీతో మాత్రమే నిర్మించారు. బుడమేరులో అంతకంటే ఎక్కువ వాటర్ వస్తే ఆ వాటర్ని కిందకు తీసుకెళ్లే వ్యవస్థ లేదు. అందువల్ల దాన్ని 30,000 క్యూసెక్ల కెపాసిటీ ఉండే విధంగా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తి చేస్తారు. అక్కడే ప్రధానంగా ఆటంకం ఏర్పడతా ఉంది నీరు కిందకు వెళ్ళడానికి. ఆ ఆటంకాన్ని ముందుగా తొలగించి ఆ తర్వాత బుడమేరు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. బుడమేరు భవిష్యత్తులో విజయవాడ నగరాన్ని ముంచకుండా బుడమేరులో 60,000 క్యూసెక్ల వరద వచ్చినా కూడా పోలవరం కాలం నుంచి 30,000 క్యూసెక్లు, బుడమేరు ప్రధాన ఏదైతే ఫ్లో ఉందో దాంట్లో ఒక 30,000 క్యూసెక్లు ప్రవాహం ఉండే విధంగా దాన్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు. ఈలోగా యూటూని ఏదైతే ఉందో ఎనకేపాడు దగ్గర దాని నిర్మాణ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేశారు. పనులు కూడా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో విజయవాడ వాసులకి బుడమేరు వరద ముప్పు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ సిద్ధం చేసింది. దాన్ని త్వరలోనే అమలు చేయబోతా ఉన్నారు. విజయవాడ వరదలకు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి.